హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జోషి వీరవల్లి. ఈరోజు కర్బూజాతో ఎప్పుడు జ్యూస్ చేసుకునేలా కాకుండా ఇలా కాస్త వెరైటీగా ఐస్ క్రీమ్ అయితే చేసుకుందామండి. సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని బాగా మారం చేస్తారు కదా. అలాంటప్పుడు కాస్త వెరైటీగా ఈ కర్బూజా ఐస్ క్రీమ్ అనేది చేసివ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీనికి పెద్దగా క్రీమ్ ఏమి వాడాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. దానికి ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకోవాలండి. 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి. తర్వాత దానిని స్టవ్ మీద పెట్టుకుని 1/2 లీటర్ పాలు కూడా సగం పాలు అవ్వేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత 2 గంటల సేపు నానబెట్టిన జీడిపప్పు పలుకుల్లో యాలకులు, మరుగుతున్న పాలు వేసి బాగా క్రీమీగా వచ్చేంత వరకు కూడా బాగా మిక్సీ పట్టాలండి. క్రీమీ టెక్చర్ అనేది బాగా రావాలి. అలా వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ బాగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత క్రీమీగా అయితే రావాలి. ఇలా వస్తేనే మనకు ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా మరుగుతున్న పాలల్లో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఒకసారి అడుగు పట్టకుండా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలండి. చల్లారిన తర్వాత దాన్ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూసారా ఎలా క్రీమీగా వచ్చిందో, అలా అవుతుంది. తర్వాత కర్బూజాని దాని పైన తొక్కని ఇలా హోల్ షేప్లో కట్ చేసుకోవాలండి. తర్వాత గుజ్జుని గింజల్ని వేరు చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని, కర్బూజా గుజ్జుని, పంచదారని అందులో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. పంచదార అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి, మీ స్వీట్నెస్ బట్టి. పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే పంచదార వేస్తున్నాను. చూడండి, ఇలా క్రీమీగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత క్రీమీ టెక్చర్ అనేది రావాలండి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, ఒక 15 నిమిషాల పాటు. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి. అప్పుడు పూర్తిగా క్రీమీ టెక్చర్ అనేది వస్తుందండి. ఇంకా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా, నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. తర్వాత మనం కట్ చేసుకున్న కర్బూజాలోకి ఇలా ఆ జ్యూస్ అంతటిని వేసుకుని, ఐస్ క్రీమ్ అంతటిని వేసుకుని, డ్రై ఫ్రూట్స్ వేసుకుని క్లోజ్ చేసుకుని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బయట ఉంచి అప్పుడైతే కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా కట్ అవుతుంది, లేకపోతే కట్ అవ్వదండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. కట్ చేస్తున్న వీడియో అయితే నాది స్కిప్ అయింది. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. మా పిల్లలు ఈజీగా తినేలాగా నేనైతే ఇలా కట్ చేశాను. మా బాబు తింటున్నాడు చూడండి, వాడికి బాగా నచ్చిందంట. కాకపోతే కాస్త కూల్గా ఉంది, కొంచెం ఆగి తిన్నాడు. తర్వాత సూపర్ అని చెప్పండి. చాలా ఈజీగా చేసుకునే కర్బూజా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ కర్బూజా జ్యూస్ ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్లో అయితే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.